వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. మనం ఈ వీడియోలో యాక్చువల్లీ టాప్ 10 ప్రైవేట్ పాలిటెక్నిక్స్ ఇన్ తెలంగాణ గురించి తెలుసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నామండి. సో మనం ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ మీకు ఒక స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇవి టాప్ 10 కాలేజెస్ అండి. టాప్ 10 కాలేజెస్, ఒక ఎక్స్ట్రా కాలేజ్ కూడా ఇచ్చారు, 11 కాలేజ్ మొత్తంగా. ఇవి అయితే ప్రైవేట్ పాలిటెక్నిక్స్. సో గవర్నమెంట్ కాలేజెస్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో మనము వీటిలో చదివితే లైఫ్ సెటిల్ అయినట్లే అని చెప్తూ ఒక వీడియో చేశానండి. సో ఇది టాప్ డిప్లొమా కాలేజెస్ ఇన్ తెలంగాణ, వీటిలో చదివితే లైఫ్ సెటిల్ అయినట్లే. సో ఈ వీడియో కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే కొంతమంది ఈ వీడియో చూసిన తర్వాత ప్రైవేట్ పాలిటెక్నిక్స్ ఎలా ఉంటాయి, వాటిలో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, మరి టాప్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్ టాప్ 10 కాలేజెస్ తెలపండి అని చెప్పి కామెంట్ చేశారు. ఆ కామెంట్కి రెస్పాన్స్గా నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇవి టాప్ 10 డిప్లొమా కాలేజెస్. అలాగే మనము ఏ కోర్స్ మంచిది అనేది కూడా డిప్లొమాలో ఒక వీడియో చేశానండి. ఆ వీడియో కూడా చాలామంది చూశారు. సో చూడని వాళ్ళు ఉంటే చూస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తూ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. సో మనం ఇవాల్టి వీడియో కంటెంట్లోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ మనం చూస్తే టాప్ 10 ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఏంటి అనేది మనం చూద్దాం. ఫస్ట్ కాలేజ్ టీకేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇది మీర్పేట్లో ఉంది, రంగారెడ్డి డిస్టిక్, అంటే హైదరాబాద్లోనే ఉంది, కాకపోతే రంగారెడ్డి జిల్లాలో ఉంది. ఇది 2009లో ఎస్టాబ్లిష్ అయిన కాలేజ్. చూడొచ్చు ఇక్కడ ర్యాంక్ 3521 టీఎస్ పాలిసెట్ ర్యాంక్ వస్తే ఇక్కడ ఈ కాలేజీలో అడ్మిషన్ వచ్చే ఛాన్స్ ఉందండి. నేను కంప్యూటర్ సైన్స్ను ప్రామాణికంగా తీసుకున్నాను, ఎందుకంటే చాలామంది కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ కోర్స్ తీసుకొని జాయిన్ అవుతారు. కాబట్టి ఆ రెండు కోర్సెస్ని సెలెక్ట్ చేసుకొని టాప్ కాలేజెస్ అనేవి ఇక్కడ సార్ట్అవుట్ చేశాను, అంటే మనకు లిస్ట్ అవుట్ చేశాను. సో ఫస్ట్ కాలేజ్ వచ్చి టీకేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మీర్పేట్. తర్వాత నెక్స్ట్ కాలేజ్ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బండ్లగూడ. ఇది కూడా హైదరాబాద్లోనే ఉంది. ఇది 2010లో ఎస్టాబ్లిష్ చేసిన పాలిటెక్నిక్. సో ఇది కూడా దీంట్లో ర్యాంక్ 4696 రావాలి. తర్వాత ఇంకో కాలేజీ ఈగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. ఇది టీకేఆర్ కాలేజ్ వాళ్ళ బ్రదర్ బ్రదర్ కాలేజ్ అన్నట్టు. ఓకే, సో ఇది కూడా మీర్పేట్లోనే ఉంది, ఇది రంగారెడ్డి జిల్లాలోనే ఉంది. చూడొచ్చు ఇక్కడ 2009 కంప్యూటర్ సైన్స్ ర్యాంక్ 8467 ర్యాంక్ వస్తే వాళ్ళు ఇక్కడ జాయిన్ అయినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలేజ్ వచ్చి ఆర్ఆర్ కాసిరెడ్డి నారాయణ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది హయత్ నగర్లో ఉందండి. ఇది యాక్చువల్లీ మనకి ఎల్బీ నగర్ నుంచి వెళ్తూ విజయవాడ హైవే పైన మనకు ఒక ఆర్చ్ కనిపిస్తుంది, బ్రిలియంట్ గ్రామర్ కాలేజ్ అని. సో ఆ కాలేజ్ పక్కనే ఈ కాలేజ్ ఉంటుంది, కాసిరెడ్డి నారాయణ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్. సో ఇక్కడ మనకి 11,628 ర్యాంక్ వస్తే వాళ్ళు అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ కాలేజ్ టీఆర్ఆర్ ఎం అని ఉంది, ఇక్కడ చూడండి టీఆర్ఆర్ పాలిటెక్నిక్ మీర్పేట్లోనే ఉంది. ఇది కూడా తీగల కృష్ణారెడ్డి వాళ్ళ పెదనాన్న చిన్నాన్న పిల్లల కాలేజ్ అండి. సో ఇది కూడా మంచి కాలేజే. ఇక్కడ మనకి కంప్యూటర్ సైన్స్లో 14,353 ర్యాంక్ వస్తే జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఎక్స్క్లూజివ్ పాలిటెక్నిక్ అండి, చాలా బాగా ఉంటుంది ఎడ్యుకేషన్ అనేది. ఫ్యాకల్టీ కూడా ఓన్లీ పాలిటెక్నిక్ సబ్జెక్ట్సే టీచ్ చేసే వాళ్ళు ఉంటారు. సో మిగతా కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజెస్, కానీ ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్ పాలిటెక్నిక్ కాబట్టి ఇది బెస్ట్ పాలిటెక్నిక్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు చెప్పుకున్న ప్రైవేట్ పాలిటెక్నిక్స్ అన్నింటిలో కూడా బెస్ట్ కాలేజ్గా నాకు ఇది అనిపించింది. నేను ఒకసారి ఎగ్జామినేషన్ డ్యూటీకి వెళ్ళాను, అక్కడ క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతాయి. సో ఎవరైనా కూడా కళ్ళు మూసుకొని వాళ్ళకి గవర్నమెంట్ కాలేజీలో సీట్ రాకపోతే ప్రైవేట్ పాలిటెక్నిక్ ప్రిఫర్ చేయాలనుకుంటే టీఆర్ఆర్ పాలిటెక్నిక్ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కాలేజీ నవాబ్ షా ఆలం ఖాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ న్యూ మలక్పేట్. ఇది కూడా మంచి కాలేజ్ అండి. సో మలక్పేట్లో ఉంటుంది. మలక్పేట్ మనకి రైల్వే స్టేషన్ లేదా మెట్రో స్టేషన్ వెనకాల ఒక సందు ఉంటుంది, అక్కడ ఈ కాలేజ్ ఉంది. సో ఇది కూడా మంచి కాలేజే. ప్రైవేట్ పాలిటెక్నిక్స్లో నవాబ్ షా పాలిటెక్నిక్ కూడా సెకండ్ పాలిటెక్నిక్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ ర్యాంక్ వైజ్ ప్రిఫర్ చేసిన దాన్ని బట్టి చూస్తే మాత్రం నవాబ్ షా కాలేజ్ అనేది మనకి 7th చూడొచ్చు. బట్ ఇది కూడా చాలా మంచి కాలేజ్, 15,579 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి హైదరాబాద్ అవతల వరంగల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ WGL, ఇక్కడ వరంగల్ డిస్టిక్లో ఉంది, విట్స్ కాలేజీ. సో ఇది కూడా ప్రైవేట్ పాలిటెక్నిక్. దీనిలో 15,823 వస్తే మంచి ఛాన్సెస్ ఉంటాయండి సీట్ రావడానికి. అండ్ నెక్స్ట్ అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఇది ఇంజనీరింగ్ కాలేజే, కాకపోతే సెకండ్ షిఫ్ట్లో పాలిటెక్నిక్ నడుస్తుంది. సో ఇక్కడ మనకి 19,111 ర్యాంక్ వస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్. ఇది కూడా ఇంజనీరింగ్ కాలేజే, కాకపోతే సెకండ్ షిఫ్ట్లో మనకి పాలిటెక్నిక్ నడిపిస్తారు. సో ఇది ఇబ్రహీంపట్నంలో ఉంది. ఇది 2001లో ఎస్టాబ్లిష్ చేసిన కాలేజ్. అండ్ దీంట్లో కంప్యూటర్ సైన్స్లో రావాలంటే ర్యాంక్ 24,209 ర్యాంక్ రావాలి. అండ్ నెక్స్ట్ మనకి అర్జున్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఇది బాటసింగారం. ఇది కూడా మనకి విజయవాడ హైవే పైన ఉంటుంది. అండ్ ఇక్కడ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రావాలంటే 25,380 ర్యాంక్ వస్తే సరిపోతుందండి. సో ఇలా మనకి టాప్ 10 ప్రైవేట్ పాలిటెక్నిక్స్ ఇవి అర్థం చేసుకోవచ్చు. మిగతా కాలేజెస్ అంతగా బాగుండవండి, వాటిలో చదివినా చదవకపోయినా బెటర్.
ఇంటర్మీడియట్ వెళ్ళిపోవడం బెటర్ అండి. సో పాలిటెక్నిక్లో మీరు ప్రైవేట్ సైడ్ చదవాలనుకుంటే ఈ 11 కాలేజెస్ సరిపోతాయి అనుకుంటున్నాను. ఇవి కాకుండా మిగతా ఏ పాలిటెక్నిక్ కాలేజ్ చదివినా కూడా మీకు అంతగా యూజ్ ఉండదని నా అభిప్రాయం. ఎందుకంటే అక్కడ టీచింగ్ అనేది సరిగా చేయకపోవచ్చు. ఫ్యాకల్టీ అనేది ఆమ్, ఎక్కువగా ఇంజనీరింగ్ సైడ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంజనీరింగ్ సైడే కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి మీరు ఈ 11 కాలేజీలో వచ్చే ఛాన్స్ ఉంటే మీరు ప్రిఫర్ చేయండి. మీ ర్యాంక్ అనేది ఇక్కడ ఈ లోపు రావాలి. మీకు సపోజ్ ఈ టాప్ 11 పాలిటెక్నిక్స్లో రావాలంటే మీకు 25,000 ర్యాంక్ వస్తే సరిపోతుంది. 25,000 లోపు వస్తే మీకు గవర్నమెంట్ కాలేజ్లో కూడా సీట్ వస్తుంది. కాకపోతే చాలామంది ప్రైవేట్ సైడ్ ప్రిఫర్ చేయాలనుకుంటే 25,380 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఈ కాలేజెస్ ప్రిఫర్ చేశారు. ఈ లోపు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్ ప్రిఫర్ చేశారు. ఇవి టాప్ 11. నేను ఇక్కడ టాప్ 10 అని పెట్టాను. కాకపోతే ఎక్స్ట్రా ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఇచ్చాను. సో ఇది టాప్ 11 మనకి ఇక్కడ చూడొచ్చు. టాప్ 10 ఓకే సారీ అండి, టాప్ 10 పాలిటెక్నికే. ఇది ఇక్కడ 11 ఉంది కానీ యాక్చువల్లీ ఇక్కడ 1 అనేది ఈ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి టాప్ 10 ప్రైవేట్ పాలిటెక్నిక్స్ ఇవి. అండ్ నెక్స్ట్ ఉమెన్స్ కాలేజెస్ ఏమున్నాయి? ఉమెన్స్ కాలేజ్ చాలా తక్కువగా ఉన్నాయండి. ఉమెన్స్ కాలేజ్ లిస్ట్ ఇక్కడ చూస్తే మనకి కరీంనగర్ ఎక్స్క్లూజివ్గా ఉమెన్స్ కాలేజెస్ అండి. ఇది ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిఎంఆర్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, ఇది కరీంనగర్లో ఉంది. నెక్స్ట్ శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఉమెన్, ఇది హైదరాబాద్లో ఉంది. డీడీ కాలేజ్ అంటారండి, డీడీహెచ్డి. ఇక్కడ చూడొచ్చు కోడ్ డీడీహెచ్డి. సో ఇది హైదరాబాద్లో ఉంది. ఇది కూడా మనకి ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్. అండ్ నెక్స్ట్ జీపీడబ్ల్యూఎస్ సికింద్రాబాద్లో ఉందండి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సికింద్రాబాద్. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్. మన స్టేట్ మొత్తంలో కూడా నాకు తెలిసినంత వరకు ఇదే బెస్ట్ కాలేజ్. సో దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత మనకి ఉమెన్స్ పాలిటెక్నిక్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ మైనార్టీస్ బడంగ్పేట్లో ఉంది. సో ఇది నెక్స్ట్ మనకి ఉన్న ఉమెన్స్ పాలిటెక్నిక్ అండి. దాని తర్వాత మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇంకో కాలేజీ నిజామాబాద్లో ఉంది. సో గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ నిజామాబాద్, ఇది కంటేశ్వర్లో ఉంటుంది. నిజామాబాద్ కంటేశ్వర్ కో ఎడ్యుకేషన్ పాలిటెక్నిక్ కాలేజ్ పక్కనే బాయ్స్ పాలిటెక్నిక్ అంటాం, దాని పక్కనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ జోగిపేట్లో ఒక పాలిటెక్నిక్ ఉందండి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ జోగిపేట్లో ఉంది. అండ్ వన్ మోర్ కాలేజ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ మెదక్లో ఉంది. అండ్ దెన్ పెబ్బేర్లో ఉందండి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ పెబ్బేర్. సో ఇది వనపర్తి జిల్లాలో ఉన్న పెబ్బేర్ పాలిటెక్నిక్ కాలేజ్. అండ్ దాని తర్వాత మనకి సిద్దిపేటలో కూడా ఉంది గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సిద్దిపేట్. అండ్ వన్స్ మనము నల్గొండ పాత నల్గొండ జిల్లా, కాకపోతే ఇక్కడ సూర్యాపేట కొత్త ప్రజెంట్ సూర్యాపేట జిల్లా. సో ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సూర్యాపేటలో కూడా ఉంది. అండ్ వరంగల్లో కూడా ఒక పాలిటెక్నిక్ ఉందండి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ వరంగల్లో ఉంది. సో ఇలా మొత్తంగా మనకి కరీంనగర్, హైదరాబాద్, సికింద్రాబాద్, బడంగ్పేట్, నిజామాబాద్, జోగిపేట్, మెదక్, పెబ్బేరు అండ్ వనపర్తి జిల్లా, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ ఈ జిల్లాల్లో మాత్రమే మనకి ఈ పాలిటెక్నిక్స్ ఉన్నాయండి. సో ఇట్లా వీటన్నిటిలో కూడా ఓల్డ్ పాలిటెక్నిక్ కాలేజ్ మనం ఇక్కడ చూడొచ్చు. 1988లో ఎస్టాబ్లిష్ చేసిన గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ నిజామాబాద్ ఉంది. దాని తర్వాత దుర్గాబాయి దేశ్ముఖ్ పాలిటెక్నిక్ డీడీ కాలేజ్ ఉంది. అండ్ దాని తర్వాత లేటెస్ట్గా పెట్టిన పాలిటెక్నిక్ కాలేజ్ 2019 సికింద్రాబాద్. కానీ వీటన్నిటిలో కూడా టాప్ కాలేజీ సికింద్రాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సికింద్రాబాద్. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. డీడీ కాలేజ్లో కూడా హాస్టల్, చాలా కాలేజెస్లో హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇది రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ గురుకులం టైప్ అండి, గురుకులం టైప్ ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్. ఇది అంబేద్కర్ జిఎంఆర్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కరీంనగర్లో ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నేను యాక్చువల్లీ లింక్ రూపంలో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కావాలంటే ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని మీరు కాలేజెస్ వీటిలో ఇంకా ఏది బాగుంది, ఏది బెస్ట్ కాలేజ్ అనేది కూడా మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను. టాప్ 10 ప్రైవేట్ పాలిటెక్నిక్స్ ఇవి. అండ్ ఉమెన్స్ పాలిటెక్నిక్స్ మొత్తంగా ఇన్ని కాలేజెస్ ఉన్నాయండి. సో ఇలా చూసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి కూడా మీరు షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, వేరే వాళ్ళకి కూడా షేర్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో నా యూట్యూబ్ ఛానల్ నుండి మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ మీకు ఎలాంటి సందేహాలు ఉన్న డిప్లొమా సైడ్ మీరు నన్ను కామెంట్స్ రూపంలో అడగవచ్చు, నేను మీకు క్లారిఫై చేస్తాను. అండ్ మీకు ఈ డిప్లొమా ఎగ్జామినేషన్ యాక్చువల్లీ ఈ 2024లో 24th మే రోజున ఎగ్జామినేషన్ ఉండబోతుంది. చాలామంది 17th మే అనుకొని అపోహలో ఉన్నారు. ఎందుకంటే 17th మే మనకి ఆల్ టికెట్స్ ఫస్ట్ జనరేట్ అయినప్పుడు 17th మే చూపించింది, కానీ తర్వాత షెడ్యూల్ మార్చారు. 24th మే ఎగ్జామినేషన్ ఉండబోతుంది. సో ఇన్ఫర్మేషన్ కూడా మీరు వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. విష్ యూ ఆల్ ద బెస్ట్.